రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీ సర్కారు విఫలమైందని సిపిఐ నేత తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వాహకులు రవీంద్ర నాయక్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ప్రాణత్యాగాలు చేశారని, అమరుల బలిదానాలను పక్కన పెట్టి ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. తను ఉండడానికి ఒక సీఎం హౌస్ 70 crores కట్టుకున్నాడు. హుసేన్ సాగర్లో ఒక జెండా ఎక్కించినాడు. అదేవిధంగా తన ఫామ్ హౌస్లో ఆ పక్కకు ఒక 2 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు తప్ప ఈ రోజు వరకు అతను చేసింది ఏమీ లేదని చెప్పేసి మనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మరి రైతులు ఇంకా చనిపోతున్నారు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈరోజు ఇంతవరకు వారు పరామర్శించిన పాపాన పోలేదు. అదే రకంగా రైతులకు చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ రకంగా 70-80 కోట్ల అధిక బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు 1,60,000 కోట్ల అప్పుల ఊబిలోకి దొబ్బినటువంటి ఒక మనిషి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కేవలం అబద్ధం ఆడడమే తెలుసు తప్ప ఇక్కడ నిజంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలని, పేదల్ని అభివృద్ధి చేయాలని ధ్యాస లేకుండా 1,40,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగ ఖాళీ కూడా ఈరోజు తెలంగాణ యువత మరి అశాంతి గురవుతున్నా కూడా ఆయన యువతను పట్టించుకోకుండా మరి ఆ ఉద్యోగాల ఖాళీల్ని భర్తీ చేయకుండా ఉన్నాడు. అదేవిధంగా మేము ఆయన 2008వ సంవత్సరం ఉగాది రోజున ఒక లంబాడి తండాలు పండుకున్నాడు. ఆ రోజు వారు అక్కడ కూర్చొని తన మేనిఫెస్టోలో నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఉదాహరించిన విషయాలన్నింటినీ. For more updates, please subscribe 99 TV Telugu.